మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ తమ సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగానే ఈ దాడి చేశామని చెప్తోంది. ప్రధాని నేతన్యాహు కూడా మా వైపుగా ఇరాన్ 9 అణుబాంబులని ఎక్కుపెట్టాం, ఏ క్షణమైనా మీపైన ప్రయోగిస్తామని చెప్పడంతోనే మేము ఈ రకమైనటువంటి దాడికి పాల్పడాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక ప్రతిదాడిగానే చూడాలి. వాళ్ళు భయంకరంగా బహిరంగంగానే మా పైన మాట్లాడిన మాటలకు ఇప్పుడు టార్గెట్గానే ఈ దాడులు కొన్ని చేశామని చెప్తున్నారు. అయితే అక్కడ రేడియేషన్స్ లీక్ అవడం స్టార్ట్ అయ్యాయి. న్యూక్లియర్ స్థావరాల్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. నటంజ్ ప్రాంతంలో అణుస్థావరాన్ని టార్గెట్ చేసింది. ఆ తర్వాత ఇన్ఫహాన్ ప్రాంతంలో కూడా అణుస్థావరాన్ని టార్గెట్ చేసింది ఇరాన్. సో సుమారుగా 17 టాక్టికల్ న్యూక్లియర్ స్థావరాలు ఉంటే దాంట్లో సుమారుగా 5 పైన దాడి చేసింది ఇజ్రాయెల్. దీంతో రేడియేషన్ కూడా లీక్ అయిందట. సో రఫేల్ గోసారి అని చెప్పి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి అధికారి ఒకరు ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన సమాచారం తీసుకుంటున్నాం. ఇప్పుడే రేడియేషన్ తాలూకా అంచనాలను కూడా వేశాం. రఫేల్ గ్రాసీ ద చీఫ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ ఘటనని ధృవీకరించారు. ఆయన నటాన్స్ న్యూక్లియర్ సైట్ నుంచి రేడియేషన్ లీక్ అవడం ప్రారంభించింది. అణుస్థావరాల దగ్గర దాడి చేసింది ఇజ్రాయెల్. సో ఇక్కడ ఆ రేడియేషన్ లీక్ అవడం ప్రారంభించింది అని చెప్పి ఆయన చెప్తున్నారు. డీప్లీ కన్సర్నింగ్ అనేటువంటి మాటలను మాట్లాడుతున్నారు. సో ప్రజెంట్ అక్కడ విషయం పైన చాలా ఆందోళన కలిగిస్తోంది. రేడియేషన్ లీక్ అవడం ప్రారంభించింది అనేటువంటి మాటని అటువైపుగా చెప్పుకొచ్చారు. సో 5 న్యూక్లియర్ స్థావరాలను టార్గెట్గా ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో పాటుగా 2 Iranian officials say that a third wave of attacks have started. సో ఇది 3 ఇంకా జరుగుతూ ఉన్నాయి దాడులు, ఇంకా భీకరంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏకంగా అక్కడ రాడార్ సిస్టాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ ఏంటంటే అలీ షంఖానీ పొలిటికల్ అడ్వైజర్ టు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. సో ఇరానియన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించినటువంటి పొలిటికల్ అడ్వైజర్ అలీ షంఖానీ కూడా ఈ ఘటనలో చాలా తీవ్రంగా గాయాల పాలైనట్టు తెలుస్తోంది. సో ఆయన ఒక హాస్పిటల్లో ఉన్నారట, ప్రస్తుతానికి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఇంటిపైన కూడా దాడి జరిగింది. ఆయన ఏకంగా న్యూక్లియర్ స్థావరాల్ని న్యూక్లియర్ యొక్క ప్రయోగాని కోసం ఆయనే ఎప్పటికప్పుడు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తరపున అటు ఆర్మీ అధికారులతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి, భీకరంగా దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ రాజధాని తెహరాన్ టార్గెట్గా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సుమారుగా 5 స్థావరాలు నటాంజ్ అనేటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ దాడులు కొనసాగించింది ఇజ్రాయెల్. దీంతో అక్కడ న్యూక్లియర్ రేడియేషన్స్ లీక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. న్యూక్లియర్ రేడియేషన్స్ లీక్ అవ్వడం ప్రారంభించాయి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించిన రఫేల్ గ్రాసీ ఈ విషయాన్ని ధృవీకరించారు. సో న్యూక్లియర్ రేడియేషన్ ప్రారంభమయ్యాయి. సో ప్రస్తుతానికి ప్రజలంతా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. మరోవైపుగా ఇజ్రాయెల్ టాప్ ఇరానియన్ కమాండర్ న్యూక్లియర్ సైంటిస్ట్ చెప్తున్న ప్రకారంగా హొసియాన్ సలామీ ద కమాండర్ ఆఫ్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆయన కూడా ఈ ఘటనలో మరణించారు. ప్రస్తుతానికి సుమారుగా 5 కీలకమైనటువంటి ఇరానియన్ ఆర్మీ అధికారులు ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. ఇరానియన్ ఆర్మీ అధికారులు 5 కూడా ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇంకొక వైపుగా ఈ యుద్ధం కాస్త ఇరాన్ వర్సెస్ అమెరికా కూడా మారే అవకాశం ఉంది. అమెరికా ఏం చెప్తోంది, తనకి ఈ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయెల్ తన సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఈ ప్రయత్నం చేసింది అని చెప్పి అమెరికా వైట్ హౌస్ నుంచి సెక్రటరీ ఆఫ్ జనరల్ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సో దాంట్లో చాలా కీలకంగా మాకు సంబంధం లేదు అనేటువంటి మాటే ఉంది. కానీ ఇరాన్ ఏమంటోంది, ఇరాన్ తనకు సంబంధించి డెఫినెట్గా అమెరికాకి అంతకంతకు సమాధానం చెప్తాం, అమెరికాకి చుక్కలు చూపిస్తామనే మాటను ఇరాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ షెక్రాచి అంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే, మేము ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామంటే అమెరికా కూడా కారణమే, అమెరికా మా పైన దాడి చేసినటువంటి భావనలో ఉన్నారు షెక్రాచి. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో అమెరికాని వదిలిపెట్టము, అమెరికాకి అంతకంతకు సమాధానం చెప్తామని చెప్పి ఇరానియన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ షెక్రాచి అంటున్నారు. మరోవైపుగా ప్రస్తుతానికి ఈ దాడులు కొనసాగుతున్న వేళ ఇంకొక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ ఏంటి అని అంటే కనుక అక్కడ జరిగినటువంటి దాడి నేపథ్యంలో అటు అమెరికా పైన ఈ రకంగా గుర్రుగా ఉంది ఇరానియన్ ఆర్మీ. ఈ నేపథ్యంలో మా పైన కూడా దాడి చేస్తున్నామంటున్నారు అని అంటే కనుక అమెరికా సెనేటర్లు కూడా రెస్పాండ్ అవుతున్నారు. సో లిండ్సీ గ్రహాం రిపబ్లికన్ ఆఫ్ సౌత్ కెరోలినా,
said in social media that America should have an overwhelming response. సో మీరు కనుక మా పైన దాడి చేయాల్సి వస్తే ఇప్పటివరకు అమెరికా ఏ రకంగా యుద్ధం చేస్తుందో ఎప్పుడూ చూడలేరు. సో ఈసారి చూపిస్తాం, మాకు సంబంధం లేదని చెప్పినా కూడా మా పైన మీరు తప్పుడు భావనతో దాడి చేసే అవకాశం ఉంది అనుకుంటే కనుక మీరు అంతకంతకు సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి అమెరికా సెనేటర్లు కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అమెరికా సెనేటర్లు కూడా అటు ఇరాన్కి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ఘటన పైన అటు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఏమంటున్నారంటే, షుడ్ యాంటిసిపేట్ ఏ హార్ష్ పనిష్మెంట్, ద స్ట్రాంగ్ హ్యాండ్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ విల్ నాట్ లెట్ దెమ్ గో. సో ఇస్లామిక్ సంబంధించిన రిపబ్లిక్ విల్ నాట్ లెట్ దెమ్ గో అంటున్నారంటే హార్ష్ పనిష్మెంట్ తప్పనిసరిగా అవసరమే. ఇజ్రాయెల్కి చాలా హార్ష్ పనిష్మెంట్ అవసరమే, అమెరికా కూడా ఒక భీకరమైనటువంటి దాడి అవసరమైనటువంటి మాటని అటు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంటున్నారు, ఇరాన్ సుప్రీం లీడర్. సో ఇరాన్ ఏమంటోంది, అమెరికా ఇజ్రాయెల్ కలగలిపి మా పైన దాడి చేశాయి, మా న్యూక్లియర్ స్థావరాలని ఢీకొట్టాయి, అక్కడ రేడియేషన్ ప్రారంభమైంది, మా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఇరాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ కమాండర్ని మీరు చంపేసే ప్రయత్నం చేశారు, చనిపోయారు ఆయన. సో హైసెన్ సలామీ చనిపోయారు. ఆ తర్వాత ఆర్మీ కూడా చాలా స్పష్టంగా అమెరికా ఇజ్రాయెల్ కలగలిసే ఈ యొక్క దారుణానికి ఒడిగట్టిందనేటువంటి భావనలో ఉన్నారు. కాబట్టి దాడి చేస్తాం, మీ అంతు చూస్తామనేటువంటి మాటని అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతున్నారు. ఇరాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ షక్రాచ్ కూడా ఇదే మాట్లాడుతున్నారు. కానీ అమెరికా ఏమంటోంది, మాకు ఈ దాడికి ఎటువంటి సంబంధం లేదు, మేము దాడి చేయలేదు, ఇజ్రాయెల్ కేవలం సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా ఈ దాడి చేసినట్టుగా ధృవీకరించింది, మాకు అసలు సంబంధమే లేదు అనేటువంటి మాటని అమెరికా అంటోంది. కానీ అమెరికా మాటలు ఏమాత్రం ఇరాన్ పట్టించుకోవడం లేదు, బేఖాతరు చేస్తోంది, ఇది మీ కుట్రలో భాగమే అంటోంది. సో అమెరికా కూడా అంతకంతకు సమాధానం చెప్తాం, చలో తేల్చుకుందాం అమెరికానో ఇరానో అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సెనేటర్లందరూ కూడా ఇప్పటివరకు మీరు అమెరికా దాడి చేస్తే ఎలా ఉంటుందో చూడలేదు, ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే ఎలా ఉంటుందో చూడలేదు, కాబట్టి ఈసారి దిగాల్సి వస్తే మేము ఎలా యుద్ధం చేస్తామనేది ఒకసారి మీరు చూస్తారు అంటూ కూడా అమెరికన్ సెనేటర్స్ అంటున్నారు, రిపబ్లికన్స్ అంటున్నారు. ప్రస్తుతానికి అది ఇరు దేశాల మా యుద్ధం కాస్త అమెరికా వరకు దారి తీసింది. నిజానికి ఇరాన్ అమెరికా పైన కూడా దాడి చేసే అవకాశం కనబడుతోంది, అమెరికా పైన యుద్ధానికి తెరలేపే అవకాశం కనబడుతోంది. అటువైపుగా అమెరికా పైన ఇరాన్ యుద్ధానికి సిద్ధమవుతోంది. రష్యా కూడా ఇండైరెక్ట్ గా ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్న క్రమంలో అమెరికా సపోర్ట్ ఇస్తుంటే అమెరికా సపోర్ట్ని ఏమాత్రం రష్యా సహించడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా పైన రష్యా కూడా తిరుగుబాటు చేసే అవకాశం కనబడుతోంది. ఒకవైపు రష్యా, ఇంకోవైపుగా ఇరాన్. సో మొన్న మధ్య ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటు రష్యన్ అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిగా చూసాం. సో ఇద్దరి మధ్య కొంత విభేదాలు ఉన్నాయి, విభేదాలకి నువ్వే చక్కదిద్దాలి, ఇద్దరి మధ్య సత్సంబంధాలు నువ్వే కొనసాగించినటువంటి ఒక రిక్వెస్ట్ని అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉంచినట్టు తెలుస్తోంది. సో ఈ మాటని ఆయనే ధృవీకరించారు, డొనాల్డ్ ట్రంపే తన ఎక్స్ ఖాతా ద్వారా చెప్పారు. రష్యా అధ్యక్షుడితో చాలా సుదీర్ఘం పాటుగా ఫోన్ కాల్లో సంభాషణ నడిచింది, చాలా బాగానే సంభాషణ కొనసాగినప్పటికీ ఇరాన్కి అమెరికాకు మధ్యటువంటి ఆ విభేదాలని కొంత ఫుల్ స్టాప్ పెట్టాలి, దానికి ఒక చర్చకి ఫుల్ స్టాప్ పెట్టాలి, గొడవకి అంతం పలకాలనేటువంటి మాటని అమెరికా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడి దగ్గర ఉంచినట్టు తెలుస్తోంది. అయితే రష్యా అధ్యక్షుడు కూడా నేను దానికోసం ప్రయత్నం చేస్తానంటే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఇరాన్ నిజంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్ళి మాట్లాడినా కూడా వినే ప్రసక్తే లేదు. సో వినే ప్రసక్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లో వినము అనేటువంటి మాటని వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా డైరెక్ట్గా నేరుగా యుద్ధంలో పాల్గొంది అనేది ఒక భావనలో ఇరాన్ ఉంది. కాబట్టి ఇరాన్ ఇప్పుడు వినే ప్రసక్తే లేదు, అటువంటి చర్చే లేదనేది మాత్రం అర్థమవుతోంది. సో ప్రస్తుతానికి ఇరానియన్ మీడియా రిపోర్ట్ దట్ General Mohammad Bagheri, the Deputy Commander-in-Chief of the Armed Forces, the second highest commander of the Supreme Leader, has been killed in